ఇప్పుడు సీన్‌లో పండించలేని కొన్ని ఎమోషన్స్‌ని డబ్బింగ్‌తో పండించొచ్చా సార్? అంటే పర్సెంటేజ్ మొత్తం పండించలేం కానీ మొత్తం సీన్ ఇప్పుడు యాక్టింగ్ దగ్గరే ఉంటుంది. ఆ చిన్న చితక 5% ఆ 10% ఏదైతే ఉంటుందో దాన్ని మనం యాడ్ ఆన్ చేయగలుగుతాం డబ్బింగ్‌లో. సో, జనరల్‌గా చాలామంది బిజీ ఆర్టిస్టులు ఇప్పుడు మీరనుకున్నట్టే ఒకప్పుడు ఈటీవీలో గాని, అక్కడ వర్క్ చేసే ఆర్టిస్టులు చాలామంది కూడా సీరియల్స్ చేసేవాళ్ళు మూవీస్‌లో కనబడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఎంత బిజీ ఆర్టిస్ట్ అయినా గాని మూవీలో కనపడకపోవడానికి ఏదైనా రీజన్ ఉందా? అదేనండి నేను చెప్పిన రీజనే. హ్మ్. మనకి ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉందండి. అమ్మాయి గారు లాంటి క్యారెక్టర్ నేను అంటే నేను సినిమాలు ఎక్కువ, సీరియల్స్ ఎక్కువ అనే కాన్సెప్ట్ మాట్లాడట్లేదు. నేను ఓన్లీ ఏంటంటే ఎందుకు అవైలబిలిటీ దొరకదు అనే రీజన్ చెప్తున్నాను అంతే. ఇప్పుడు 'సూర్యప్రతాప్' అనే క్యారెక్టర్ నేను చేస్తున్నప్పుడు అమ్మాయి గారిలో బె మెయిన్ లీడ్ క్యారెక్టర్ అది. నేను ఒక సినిమాలో ఏదైనా క్యారెక్టర్ వచ్చిందంటే దీన్ని బేస్ చేసుకొని ఆలోచిస్తాను. అంటే జస్ట్ ఊరికే డైల్యూటెడ్ క్యారెక్టర్స్ లాగా ఉండే క్యారెక్టర్ని మనం చేసామంటే దీని మీద ఎఫెక్ట్ అవుద్ది. అదొక రీజన్. సో నాకుంటే నాకు 'సూర్యప్రతాప్' లాంటి క్యారెక్టర్ ఏదన్నా ఉంటే బాగుంటుంది. అంటే ఒక మెయిన్ లీడ్ లాగా ఎంటైర్ ద సినిమాలో ఒక మెయిన్ ఈ ఉన్న 5 లీడ్ క్యారెక్టర్స్‌లో ఒక లీడ్ క్యారెక్టర్‌లా ఉంటే చేద్దాం అనే ఫీలింగ్ వస్తుంది. రెండోది ఏంటంటే డేట్స్. ఇక్కడ డేట్స్ ఇంతకు ముందు వేరు. మనం జనరేషన్లు మారుతున్నాయి, అలాగే టెక్నాలజీ మారుతుంది, అలాగే అన్నీ మారిపోతుంటాయి. సో వీళ్ళకేంటంటే డేట్లు అడ్జస్ట్ చేయడం అవ్వదు. ఇప్పుడైతే అస్సలు అవ్వదు హ్మ్. సీరియల్స్కి. సో అక్కడ ఏంటంటే వాళ్ళ ప్లానింగ్లో నాకు ఈ డేట్సే కావాలని సినిమా కదండి, అది ల్యాక్స్ ఆఫ్ రూపీస్ దీని మీద చాలా ఎక్కువ పెట్టి ఖర్చు చేస్తారు కాబట్టి అవైలబిలిటీ పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఆ అవైలబిలిటీని మనం ఇక్కడ సరిగ్గా ఇవ్వలేదంటే అది ఇబ్బంది అవుతుంది. సో అంత ఎక్స్పెరిమెంట్ చేసి అంత భయంకరమైన సిచ్యువేషన్ నుంచి లోపలికి ఎందుకు వెళ్ళాలని నేను ట్రై చేయడం అనేది ఆపేసాను. ఓకే. బట్ ఎప్పుడైనా వస్తూ ఉంటాయా మీకు కాల్స్? కాల్స్ వస్తాయండి, కాల్స్ వస్తాయి. ఇలా అనుకుంటున్నాం అని చెప్తారు, నా సిచ్యువేషన్ కూడా చెప్తాను. హ్మ్. విని విని భయపడిపోతారు వాళ్ళు. అంటే వేరేలా కాదండి, లెట్స్ చూద్దాం అంతే. హ్మ్. బట్ ఎప్పుడైనా ఫ్యూచర్‌లో మేము మిమ్మల్ని వెండితెర మీద చూసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? నేను అదే అంటున్నాను కదండి, ఇవన్నిటికీ కుదిరితే డెఫినెట్గా నేను చేస్తాను. అలా అయినా లేదులేండి, ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ బోలెడు మంది ఆర్టిస్టులు మన కోసం వెయిట్ చేసేది కాదు కానీ ఐఎమ్ కంఫర్ట్. అంటే నేను అంటుంది ఏంటంటే వేర్ ఎవర్ యూ గోయింగ్ అక్కడ ది బెస్ట్ ఇద్దాం అనేది నా ఉద్దేశం. ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ ఎంతమంది ఉన్నా గానీ ఎవరు ఎక్కడి వరకు వెళ్తారో ఎవరికీ తెలీదు. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి, నేను సీరియల్ చేసిన ప్రతిసారి అందరూ అడిగేది ఏంటంటే సినిమాలు చేయొచ్చు కదా. హ్మ్. పోనీ సినిమాలు అన్నీ చేసిన అందరిని అడిగేది ఏం అడుగుతారు? ఇంకోటేదో అడుగుతారు. అంటే దెర్ ఇస్ నో ఎండింగ్. దేర్ ఇస్ నో ఎండింగ్. అరే 'కేజీఎఫ్' లాంటి సినిమా చేయొచ్చు కదా, 'బాహుబలి' లాంటి సినిమా చేయొచ్చు కదా. పాపం వాళ్ళకి స్ట్రగుల్ ఉంటుంది. వాళ్ళని అలా అంటే ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ అనే దానికి బ్రేకే ఉండదు. అది కావాలని ఏదో క్వశ్చన్‌తో వెళ్తా ఉంటుంది. దాన్ని బేస్ చేయొద్దు. మనం ఎక్కడున్నామో అది పర్ఫెక్ట్‌గా చేసేస్తే అయిపోతుంది. దట్స్ ఇట్. అండ్ అనిల్ గారికి ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్‌లో ఇది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఇది నా ఫేవరెట్ ప్రాజెక్ట్ అనేదేనా ఉందా? నా ది బెస్ట్ 'మనసు మమత' అండి. 'మనసు మమత'. ఎందుకంటే నేను మా గురువుగారు దానికి డైరెక్టర్ అనిల్ కుమార్ గారు. అందువల్ల నేను ట్రావెలింగ్ కూడా ఎలా అంటే 'మనసు మమత'లో ఒక చిన్న జాబ్ చేసుకునే హీరో. హ్మ్. అక్కడి నుంచి అతను పెళ్లి చేసుకోవడం, పిల్లలు పుట్టడం, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం, ఆ పెళ్ళిళ్ళకి చేసిన వాళ్ళకి పిల్లలు పుట్టడం, ఆళ్ళకి పెళ్ళిళ్ళు చేసే టైంకి నా క్యారెక్టర్ అయింది. అంటే జనరల్‌గా ఆ గ్రాండ్ ఫాదర్. కాదు. మీతో పాటు వన్స్ ఆ సీరియల్‌లో స్టార్ట్ చేసిన వాళ్ళెవ్వరు కూడా మీరు తప్ప ఆ సీరియల్‌లో ఎండింగ్ వరకు ఎవరు లేరు. అంతే. అంతే కదా! ఎక్కువ కాలం ఎక్కువ రన్ కాలం ఆ సీరియల్‌లో అంటే నాకు తెలిసి మీది అదేనా ఫస్ట్ ఓల్డ్ గెటప్ సీరియల్ అదే కదా! అదే. ఎందుకంటే ఒక హీరోగా స్టార్ట్ చేసి ఆ సీరియల్‌లో ఫాదర్ క్యారెక్టర్, తాత క్యారెక్టర్ అన్నీ ప్లే చేశారు మీరు. కానీ చాలా గట్స్ ఉండాలి సార్. హీరో నుంచి మీకు అసలు అద్భుతమైన దాంట్లో నాకు నేను ఏదైతే గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నానో, ఆ టైంలో ఇంకొక సీరియల్‌లో హీరో. అవును. అంత యాక్సెప్ట్ చేశారు జనాలు. అంత యాక్సెప్ట్ చేశారు. అంటే క్యారెక్టర్ ఈజ్ డిఫరెంట్ అండి. అదే అండి పెద్ద పెద్ద ఆర్టిస్టులు, గొప్ప ఆర్టిస్టులు 'కమల్ హాసన్' గారు అని వీళ్ళందరూ చేసేటప్పుడు ఎంత బ్యూటిఫుల్‌గా చూపిస్తారు. కానీ ఆ స్ట్రగుల్ మీకు తెలిసుంటుంది కదా! ఎంత వాళ్ళు మహానటులు అని చెప్పేసి ఎందుకంటారు? ఎంత కష్టపడతారు. ఎంత అంటే కష్టపడతారు? కష్టం అంటే ఏం లేదండి. నేను అంటాను ఏంటంటే కష్టపడి వచ్చార్రా అంటే
అక్కడ కష్టపడి చేయడానికి ఏముండదు కానీ ఇక్కడ దాన్ని చూపించే విధానంలో కష్టపడతారు చూసారా, అది ఇంకా ఎక్స్ట్రాడినరీ. అండ్ కష్టపడడంతో పాటు ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా లేదా అన్న భయం కూడా ఒకటి ఉంటుంది లోపల. బట్ ఆ అప్రిషియేషన్ కూడా దొరికినప్పుడు అంటే ఇంత డీటెయిల్డ్గా వాళ్ళు డిజైన్ చేసి మనకి ప్రజెంట్ చేస్తారు కాబట్టి నాకు మోటివేషనల్ వీడియోస్ అన్న అవి కానీ చాలా నేను ఇష్టపడి వింటూ ఉంటానండి. మన డైరెక్టర్ తేజ గారు ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు, అలాగే పూరి గారు చెప్తూ త్రివిక్రమ్ ఉంటారు. గారు, పూరి గారు, చాలామంది పవన్ కళ్యాణ్ గారు. అంటే సబ్జెక్టు దాంట్లో గంట సేపు మాట్లాడినా దాంట్లో మంచి విషయాలు ఒక 5-6 ఎలిమెంట్స్ దొరుకుతాయి మనకి. మా మదర్ మనసు మమత ఫాలో అయ్యేవారు. నేను కూడా అప్పుడు కాలేజ్లో మనసు మమత చూసేదాన్ని. వన్స్ నాకు మ్యారేజ్ అయ్యి తర్వాత కొద్దినాళ్ళ తర్వాత నేను ఇంకా వదిలేసా ఆ సీరియల్ని. ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఇంటికెళ్ళి చూస్తే ఒకసారి ఇలాగే కట్ చేస్తే 7:30కి మనసు మమత సీరియల్లో మీది ఓల్డ్ గెటప్. ఇదేం సీరియల్ అంటే మనసు మమత అంటే ఏంటి ఇంకా వస్తుందా ఈ సీరియల్ అనుకున్నాము. అందులో దట్టు అనిల్ గారు ఓల్డ్ గెటప్ అనేసరికి ఏంటి ఈయన హీరోగా మొదలయ్యి ఈయన ఓల్డ్ కూడా అయిపోయారు ఈ సీరియల్లో. అండ్ ఇంకా హైలైటెడ్ మా ఫ్యాన్స్ వాళ్ళందరూ ఇన్స్టాలో అట్లా పెడతా ఉంటారు, సార్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, నా చిన్నప్పటి నుంచి వస్తాను. అయ్యో మీకు అనిపిస్తూ ఉంటుందేమో అయ్యో నా ఏజ్ ఎంత అనుకుంటున్నా. చాలా బాగా అప్రిషియేట్ చేస్తుంటారు. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో వాటిల్లో ఎప్పుడన్నా కలిసినప్పుడు కూడా ద టెల్ అబౌట్ ద డైలాగ్స్. అంటే మనం కొన్ని నేనే ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. నేను చెప్పే డైలాగ్స్కి ఎంత బాగుంది డైలాగ్, అసలు నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. రియల్ లైఫ్కి కనెక్ట్ అవుతూ ఉంటాయి. వన్స్ బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని అడుగుతుంటారు ఫ్యాన్స్ ఎవరైనా, సార్ ఏంటి సార్ అప్పుడే అంటే ఫాదర్గా చేస్తున్నారు అని కొంత అంటే స్టార్టింగ్లో అడిగానండి నేను. అంటే కొంచెం ముందు వచ్చాను అంతే. అంటే ఇంకొక 3-4 ఇయర్స్ ఆగితే సరిపోద్ది అనే ఏజ్లో వచ్చేసా ఫాదర్కి. చాలామంది అప్పుడు అమ్మో ఏంటి సార్ అప్పుడే మీరు ఫాదర్ రోల్ చేస్తున్నారు ఎందుకు అది ఇది అంటుంటే నేను అది మరి హిందీలో చేస్తున్నారు, హిందీలో అందరూ యంగ్స్టర్స్ ఫాదర్లు చేస్తున్నారు, మరి అవి ఎలా చూసేస్తున్నారు, అంతంత రేటింగ్స్ ఎలా వస్తున్నాయి, లెట్ దెమ్ యాక్సెప్ట్ ఇట్. అంటే వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు, అంటే దే వాంట్ యంగ్ ఫాదర్ మదర్ అలా అనుకుంటున్నారేమో. సో లెట్ దెమ్, వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మనం దాన్ని పట్టుకొని వెళ్ళిపోవాలి కానీ నువ్వు ఎలా చేస్తావు అంటే ఏం చేస్తావు. ఓకే. అండ్ అనిల్ గారికి డ్రీమ్ రోల్ అనేది ఏదైనా ఉందా? అంటే జనరల్గా డ్రీమ్ రోల్స్ ఉన్నాయి, నేను ఇప్పటి వరకు చెయ్యని కొన్ని ఉన్నాయి. అంటే లాయర్గా, వావ్, ఇన్స్పెక్టర్గా, తర్వాత ఒక జర్నలిస్ట్గా, ఒక మోటివేషనల్ జర్నలిస్ట్ స్పీచ్ ఉంటుంది సార్, లైక్ ప్రకాష్ రాజ్ గారు, కొంచెం మనోజ్ వాజ్పేయి, ఇలా కొన్ని. మీరు విలన్గా కూడా చేయలేదు, మర్చిపోయారు. విలన్గా చేశాను, కావ్యాంజలి చేశాను, చేసా విలన్గా చేశాను. కావ్యాంజలిలో మీరు విలనా? అంటే నేను నెగిటివ్ రోల్స్ అటెంప్ట్ చేశాను ఆల్రెడీ, నాట్ ఓన్లీ కావ్యాంజలి, ఇంత ముందు కూడా అటెంప్ట్ చేశాను. ఓకే, బట్ లైట్ వే. అంటే ప్రాపర్ విలన్గా, ఒక కరడు కట్టిన ఒక విలన్గా మాత్రం మీరు ఇప్పటివరకు ఒక రోల్. కరడు కట్టిన విలన్గా నన్ను చూడలేరేమో. నవరసాలు పలికించగలరు కదా మీరు, అందుకే. పలికించగలం కానీ ఇక్కడ ఏంటంటేనండి, ఒకటి మనం ఆర్టిస్ట్ ఏదైనా చేయగలని అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే దీంట్లోంచి దాంట్లోకి వెళ్ళే పద్ధతిలో ప్రాసెస్లో ఆడియన్స్ని యాక్సెప్ట్ చేయించడం కొంచెం డిఫికల్ట్. మూవీ 3 hours ఉంటుంది, ఇదేంటంటే 3 years ఉంటుంది, 4 years 5 years ఉంటుంది. సో దాంట్లోంచి ఒకేసారి అన్నాం అనుకో, రే బాగుంది అంటారు అలా. అందుకని కొంచెం ఇట్స్ టేక్ లిటిల్ టైమ్ టు డైల్యూట్ ఇట్.